హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయం లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దామండి. గ్రామ వార్డు సచివాలయంలో రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ అనేది జరుగుతుందని మనకు తెలుసండి. ఈ హేతుబద్ధీకరణలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని 2 విభాగాలుగా విభజించారు. అందులో జనరల్ ఆర్ మల్టీపర్పస్ ఫంక్షనరీస్గా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, అలాగే వెల్ఫేర్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీసుల్ని ఈ 4 ఉద్యోగస్తుల్ని మల్టీపర్పస్ ఆర్ జనరల్ ఫంక్షనరీస్గా విభజించి ఇప్పటికే వాళ్ళని జనాభా ప్రాతిపదికన పక్కనున్నటువంటి సచివాలయాలకి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేశారు. అలాగే వారికి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో వారి యొక్క పోస్టులు జనాభా ప్రాతిపదికన ఎన్ని ఉండాలి, ఎస్ నో అనేసి ఒక ట్యాబులర్ ఫామ్లో ఉన్నటువంటి ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది, సర్క్యులర్ కూడా. దాని ప్రకారం జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ని ఆల్రెడీ డివైడ్ చేశారు. ఇక మనం అవైటింగ్ చేస్తుంది ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్ అంటే టెక్నికల్ ఫంక్షనరీస్ని కూడా డివైడ్ చేస్తే హేతుబద్ధీకరణ అనేది కంప్లీట్ అవుతుంది. తద్వారా ఎన్ని పోస్టులు ఎక్సెస్ ఉంటాయి, మిగులు ఉంటవి, ఏవేం పోస్టులు రిక్వైర్మెంట్ ఉండవి, వాటిని నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. వాటితో పాటుగా మనం చూస్తున్నట్టయితే వెటర్నరీ అసిస్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ వచ్చేసరికి సార్ వెటర్నరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదని చాలామంది అడుగుతున్నారండి. ఆల్రెడీ తెలంగాణలో కనుక చూసినట్టయితే వెటర్నరీ అసిస్టెంట్స్ చాలా కాలం అయిందండి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది. సుమారుగా కనుక చూసినట్టయితే వెటర్నరీ అసిస్టెంట్ 700 పోస్టుల వరకు పైనే ఉన్నట్టుగా ఒక అంచనా. 700 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయని ఒక అంచనా అండి. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక మెగా నోటిఫికేషను టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. వాటిలో ఈ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి, మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే జూనియర్ లైన్మెన్ సంగతి ఏంటి సార్, ఏమన్నా రిలీజ్ అవుతాయా లేదని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. సుమారుగా కనుక చూస్తే 1400 పైన రాష్ట్రం మొత్తంలో 1400 పైన జూనియర్ లైన్మ్యాన్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా పెరగవచ్చు అండి. ఇవే ఎక్కువ పోస్టులు అయితే వ్యాకెన్సీస్గా కనపడుతున్నవి. ఇవి క్షేత్రస్థాయిలో చాలా అవసరమైనటువంటి పోస్టులని మనందరికీ తెలుసండి. వీటి గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. గ్రామ వార్డు సచివాలయం గురించి మన జయదేవ్ అకాడమీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తుంది. A to Z కావాల్సిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్, ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థ మన జయదేవ్ అకాడమీ. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వీడియోలో కనుక వెళ్ళితే ఫస్ట్ టాపిక్ ఎక్స్క్లూజివ్గా మనం డిస్కస్ చేసుకుందాం. అదే గ్రామ వార్డు సచివాలయంలో సంస్కరణలు. జనరల్ పర్పస్ అని కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు స్పెసిఫిక్ ఆరో టెక్నికల్ ఫంక్షనరీస్ని ఎలా చేస్తారో GOMS 4 ద్వారా గవర్నమెంట్ కూడా ఒక రూల్స్ అండ్ నామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూడండి. ఇదండి GOMS 4 ఇదిగోండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కనుక చూసినట్టయితే డేటెడ్ 17/05/2025. దీని ప్రకారంగా మనం చూసినట్టయితే చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ GSWS విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ రేషనలైజేషన్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ ఫంక్షనరీస్ అండ్ సెక్రటేరియట్స్, గ్రూపింగ్ ఆఫ్ సెక్రటేరియట్స్, ఫిక్సింగ్ ఆఫ్ పొజిషన్స్ టు ద స్పెసిఫిక్ పర్పస్ టెక్నికల్ ఫంక్షనరీస్ బేస్డ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఇదిగోండి దీనికి సంబంధించి టెక్నికల్ స్టాఫ్ని ఎలా తీసుకోవాలనేది ఈ యొక్క GOMS 4 యొక్క ఉద్దేశము. దీనిలో ఎలా పొందుపరిచారు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. దీన్ని ఒకసారి చూడండి. ఇది జీవో అండి. ఈ జీవో ప్రకారం కనుక మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో ఎలా తీసుకోవాలి, ఈ యొక్క పొజిషన్స్ ఫంక్షనరీస్ ఎలా తీసుకోవాలి ఒక ట్యాబులర్ మేనర్లో ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి విలేజ్ సెక్రటేరియట్స్, వార్డు సెక్రటేరియట్స్, ఏఎన్ఎం గనక ఉంటే 1 ఫర్ ఈచ్ సెక్రటేరియట్. వీరు టెక్నికల్గా వస్తారు. ఒక ఏఎన్ఎం కనుక ఉంటే వీరిని ఏఎన్ఎంను కొనసాగించమనే ఇచ్చారు.
ఇకపోతే రెండో ఆప్షను ఐదర్ ద ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ ద ఎనర్జీ అసిస్టెంట్, వన్ ఫర్ ఈచ్ సెక్రటేరియట్. అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్ మ్యాన్ కనుక ఇద్దరు ఒక సెక్రటేరియట్లు ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళనే తీసుకోమంటున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కానీ లేకపోతే ఎనర్జీ అసిస్టెంట్ని కానీ తీసుకోమంటున్నారు. ఒకళ్ళే ఆ యొక్క విలేజ్ సెక్రటేరియట్లో ఉండాలి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఐదర్ ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ, అలాగే ఆర్ ద సర్వే అసిస్టెంట్ విలేజ్ సర్వేర్, వన్ ఫర్ ఈచ్ సెక్రటేరియట్. అంటే విఆర్ఓ కానీ లేకపోతే విలేజ్ సర్వేర్ కానీ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే తీసుకోమంటున్నారు. విఆర్ఓని కానీ లేకపోతే సర్వే అసిస్టెంట్ని కానీ తీసుకోమంటున్నారు. ఇక నెక్స్ట్ వన్ అమాంగెస్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్ బేస్డ్ ఆన్ ద ఏరియా ఆఫ్ కల్టివేషన్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ సెక్రటేరియట్స్. అంటే ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటే ఆరో హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటే సెరికల్చర్ అసిస్టెంట్ ఉంటే వీళ్ళల్లో ఎవరో ఒకరిని తీసుకోమంటున్నారు. ఎవరో ఒకళ్ళు అయితే కొన్ని సందర్భాలు సెరికల్చర్ ఉన్నటువంటి పట్టు పరిశ్రమ ఉన్న ఏరియాలో సెరికల్చర్ అసిస్టెంట్ ఉంటే సెరికల్చర్ అసిస్టెంట్ అక్కడ ఆ పంటలు పండే విధానాన్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళల్లో ఒకరిని కొనసాగించమని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇక్కడ చూడండి వార్డు సెక్రటేరియట్కి వెళ్దాం. ఇది విలేజ్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక వార్డ్ హెల్త్ సెక్రటరీ, వన్ ఫర్ ఈచ్ సెక్రటేరియట్. ఇక్కడైతే ఏ నమ్ముండారు వార్డుల్లో వచ్చేసరికి వార్డ్ హెల్త్ సెక్రటరీ కనుక ఉంటే ఆయన్ని కొనసాగించాలి వాళ్ళని. ఎయిదర్ ద వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ ఆర్ ద వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వన్ ఫర్ ఈచ్ సెక్రటరీ. వీళ్ళిద్దరిలో ఒకరినే కొనసాగించమన్నారు. వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ మరియు వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ కనుకుంటే వీళ్ళలో ఒకళ్ళే. అలాగే ఐదర్ ద వార్డ్ రెవెన్యూ సెక్రటరీ ఆర్ ద వార్డ్ ఎనర్జీ సెక్రటరీ కనుకుంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే తీసుకోమంటున్నారు. ఇక్కడ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉంటే ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళనే అక్కడ ఉంచమంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక ఐదో పాయింట్ కానీ చూసినట్టయితే వన్ అమాంగెస్ట్ ద ఫిషరీస్ బేస్డ్ ఆన్ ద ఏరియా ఆఫ్ కల్టివేషన్, వెటర్నరీ అసిస్టెంట్ బేస్డ్ ఆన్ ద లైవ్ స్టాక్ పాపులేషన్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ సెక్రటేరియట్స్. ఇక్కడ ఫిషరీస్ అవసరాన్ని బట్టి మత్స్య పరిశ్రమ ఉంటే ఫిషరీస్ని ఉంచమంటున్నారు. లేదంటే వెటర్నరీ అసిస్టెంట్ ఉంటే వెటర్నరీ అసిస్టెంట్ని ఉంచవచ్చు అన్నమాట. ఎందుకంటే మత్స్య పరిశ్రమ లేకపోతే ఇక్కడ పశు సంపద అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళని కూడా ఎవరో ఒకరిని ఉంచమని అంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే టెక్నికల్గా చూసినట్లయితే సెక్రటేరియట్ లెవెల్లో జనరల్ ఆర్ మల్టీపర్పస్ ఆఫ్ జనాభాను బట్టి సెక్రటేరియట్స్ లెవెల్ ఏంటి, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ మనం చెప్పుకున్న టెక్నికల్ అసిస్టెంట్ రెండు సెక్రటేరియట్స్ని అదే కనుక వార్డులో కనుక 3 సెక్రటేరియట్స్ని కలిపి ఒక క్లస్టర్గా చేస్తున్నారు. ఇక్కడ క్లస్టర్గా చేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరిని ఉంచమని ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ మనం చూసామన్నమాట. కాబట్టి ఇక్కడ రేషనలైజేషన్ కూడా తొందరలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి జనరల్ మరియు టెక్నికల్ వీళ్ళిద్దరి యొక్క రేషనలైజ్ కంప్లీట్ అయిపోతే మనం చెప్పుకున్నట్టుగా మిగులు పోస్టులు వాళ్ళని ఏం చేస్తారు, అలాగే ఖాళీ పోస్టులు వాళ్ళని ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది త్వరలోనే మనకి తెలుస్తుంది. అయితే గ్రామ వార్డు సచివాలయం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. కొన్ని పోస్టులకైతే నోటిఫికేషన్ రావాల్సిందే, కొన్ని ఎక్సెస్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్లో సర్దే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా ప్రయాణిస్తుందని మనకి అర్థమవుతుందండి. ఇక ఇవన్నీ వచ్చేసరికి గవర్నమెంట్కి కలెక్టర్స్కి ఇచ్చినటువంటి ఆర్డర్స్ అనమాట. మనం ఇవన్నీ కనుక చూస్తే కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకోసం అయితే ఇవి నేను ఇస్తున్నాను, మీరు పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఇవన్నీ గవర్నమెంటు తీసుకున్న నిర్ణయాలు. ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏమైనా నోటిఫికేషన్ ఉంటుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా కొన్నిట్లో మిగులు పోస్టులు ఉంటాయి, కొన్నిట్లో ఖాళీలు ఉంటాయి. ఈ ఖాళీలని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ విభాగాలకి.
అలాగే మరి వెటర్నరీ అసిస్టెంట్స్ ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. తెలంగాణలో అయితే ఖచ్చితంగా 700 వరకు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నవండి. దానికి సంబంధించి మన జయదేవ్ అకాడమీలో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో డాక్టర్స్తో బృందంసే చాలా ఎక్స్క్లూజివ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఇరు రాష్ట్రాల్లో మంచి నేము ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో తయారు చేసేటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఉండి. ప్రస్తుతం అయితే అది 2999 అండి స్పెషల్ ఆఫర్లో. అందులో కనుక మనం చూసినట్టయితే 40 CBT టెస్టులు ఉంటాయి, 3000 పైన బిట్స్ ఉంటాయి. అలాగే ప్రతి టాపిక్కి మెటీరియల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకునే దాని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా వెటర్నరీ అసిస్టెంట్స్ అనేవి తెలంగాణలో త్వరలోనే రిలీజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ గా ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద కసరత్తు జరుగుతుందండి. వెటర్నరీ అసిస్టెంట్స్ లేకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ త్వరలోనే వ్యాకెన్సీస్ ఉన్నవి. మరి వాటికి కూడా ఇచ్చేడు అవకాశం అయితే క్షేత్రస్థాయిలో అవసరమైతే అయితే చాలా ఉంది, దానికి కూడా ఇచ్చేడు అవకాశం అయితే త్వరలోనే ఉందండి. ఈ హేతుబద్ధీకరణ ఈ రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత వీటన్నిటి మీద ఒక క్లియర్ పిక్చర్ అయితే రావడం జరుగుతుంది. ఇక జూనియర్ లైన్ మ్యాన్ కనుక మనం చూసినట్టయితే ఇవి నేను చెప్తున్న 1400 పైన ఎక్కువ ఖాళీలు ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ లైన్ మ్యాన్. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జూనియర్ లైన్ మ్యాన్కి కూడా చాలా రిక్వైర్మెంట్ డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి జూనియర్ లైన్ మ్యాన్ కూడా త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందని నేను తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి కొత్తగా చూసేటటువంటి మన ఆస్పిరెంట్స్కి మనం ఏంటంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారికి మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన జయదేవ్ అకాడమీ నుంచి మీకు లభిస్తుందండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి A to Z ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ ఎవ్రీథింగ్ మన జయదేవ్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అందులో భాగంగా కనుక చూసినట్టయితే ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలతో కూడినటువంటి మనం బుక్ ఈ రోజు వరకు బుక్ తయారు చేసామండి. ఇది మొట్టమొదటి 100 మెంబర్స్కి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి కేవలం 199 రూపాయలకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఇది బుక్గా పరంగా కనుక వస్తే 299 రూపాయలు, మరియు పోస్టల్ ఛార్జ్ వచ్చేసరికి 50 రూపాయలతో 350 రూపాయలు మీకు పడుతుంది. కాబట్టి హ్యాపీగా ఆన్లైన్లోనే జాయిన్ అయిపోండి. 1 year వ్యాలిడిటీతో మనకి ప్రభుత్వ పథకాలు మొత్తం దీంట్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించిన క్లాసులు బిట్స్ కూడా మీరు చూసారండి. ఇక ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో మీరు కూడా ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మరియు ఈ బిట్స్ కూడా ఫ్రీగా మనం అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి కాపీ ఇష్ట ఉందండి. ఈ కోర్సు కేవలం 499 రూపాయలకే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్సు ఎవరైనా కొంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు ఈ బుక్ ఫ్రీగా అనేది ఇందులో మీకు లభిస్తుంది. PDF రూపంలో ఫ్రీగా మీకు లభిస్తుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్స్ అని ఇది కూడా 499 రూపీసే. అలాగే ఈ ఆన్లైన్ క్లాసెస్ కనుక కొంటే మీకు 199 రూపీస్కి ఈ బుక్ కూడా ఫ్రీగా లభిస్తుంది. అలా ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ప్రాసెస్ సర్వర్, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, డ్రైవర్, ఇలా 9 రకాల ఉద్యోగాలకు సంబంధించిన అన్ని ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషను, వారికి కూడా మీరు మెయిల్ చేసినట్టుగా ఉంటుందండి. ఇక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మరియు ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్లో చేరుతారో ఎలా చేరాలని చాలామంది అడుగుతున్నారండి. కొత్త వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. మనం యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటామో ప్లే స్టోర్కి వెళ్ళి మన జయదేవ్ అకాడమీ యాప్ కూడా అలాగే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి యాప్ని ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే ఇలా లోగో వస్తుందండి. తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటే ఇదిగోండి వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని మీ నేమ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ లాగిన్ అనే దానికి మీరు వెళ్ళొద్దు, ఇదొద్దు. ఈ క్రింద యూజ్ అనదర్ మెథడ్ అని ఉందండి, దీనిలో మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుందండి.
డైలాగ్ బాక్సు. దాంట్లో మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది. 9010960647 అనే నెంబర్ ఇచ్చాను. దీనికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కనుక మీరు ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలా వస్తుందండి, ఇక్కడ స్టోర్ అని ఉంది. ఈ స్టోర్ని కనుక క్లిక్ చేస్తే ఈ కోర్సులన్నీ మీకు కనిపిస్తాయి. 37 కోర్సుల పైన మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలంటే అది మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్స్ మీద, తెలంగాణ వెటర్నరీ అసిస్టెంట్ మీద క్లిక్ చేశారు. ఇదిగో దీనికి సంబంధించినటువంటి డైలాగ్ బాక్స్ వచ్చిందండి. ఇక్కడ బై నౌ అని ఉంది. ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే ఆ కోర్సు మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి పేమెంట్ గేట్వే వచ్చింది. ఇక్కడ ఫోన్పే కానీ అలాగే గూగుల్ పే ద్వారా కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంటిన్యూ అని ఇక్కడ క్లిక్ చేస్తే కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లాసెస్ అనేవి మీకు వస్తుందండి. కొత్త వాళ్ళకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినవి అన్ని మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉందండి. మెటీరియల్ బుక్స్ అండి. ఈ బుక్స్ కనుక మీకు కావాలనుకుంటే కేవలం 299 రూపాయలే. ఇది వాట్సాప్ ప్లస్ 50 రూపాయలు పోస్టల్కండి. 350 అనుకోండి, 349. ఇది జైదేవ్ అకాడమీ ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీరు ఏ బుక్ కావాలో ఆ బుక్ నేము, మీ ఫుల్ అడ్రస్సు రాసి కనుక పంపిస్తే రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికే రావడం జరుగుతుందండి. లేదు లేట్ ఎందుకు అనుకుంటే ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఉండి ఇవన్నీ మీరు జాయిన్ అయిపోవచ్చు 1 year వ్యాలిడిటీతో. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్స్లో ఉందండి. కేవలం 999 జనరల్ స్టడీస్ 5 ఉద్యోగాలకు ఉపయోగపడతాయి. ఇక డిజిటల్ అసిస్టెంట్ 1999. ఇవన్నీ మీకైతే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉండండి. జూనియర్ లైన్ మ్యాన్ కూడా అలానే ఉంది. ఇక ఇవన్నీ బుక్స్ అండి. సేమ్ ఈ బుక్స్ కూడా మీకు అలానే అందుబాటులో ఉన్నాయండి. టాప్ 10 మోడల్ పేపర్స్ ఇలా మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే రేషనలైజేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ యొక్క టెక్నికల్ వాళ్ళకు కూడా రేషనలైజేషన్ అయిపోతే ఇక వ్యాకెన్సీస్ అనేవి లేకపోతే ఎక్సెస్ స్టాఫ్ అనేది తెలిసింది. తద్వారా గవర్నమెంట్ కూడా తగు చర్యలు తీసుకొని ఏదైతే రిక్వైర్మెంట్ పోస్టులు ఉన్నాయో అవి అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఎక్సెస్ వాళ్ళని సర్దడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు వరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.